హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి. శ్రీమద్ భగవద్గీత స్వామివారి బోధ నుండి శరీరం అంటే నేనా అనేది తెలుసుకుందాం. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం. నేను అంటే అహంకారమే కదా. కాబట్టి నేను, మనస్సు, బుద్ధి, ఈ మూడు. వీటితో పాటు పంచభూతాలు 5 ఉంటాయి. అవేంటో మనకి అందరికీ తెలిసినదే కదా. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఆ 3 ఈ 5 పంచభూతాలతో కలిపి మొత్తం 8. ఆ 8 కలిపితే ప్రకృతి. ప్రకృతి 8 రూపాలలో కనిపిస్తుంది. ఈ ప్రకృతి అనే యంత్రం పరమాత్మ చేత త్రిప్పబడుతున్నది. తనంతట తానేమీ పని చేయడం లేదు. ప్రకృతి అంటే ఏమిటి? 3 గుణాలు. ఆ 3 గుణాలేంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. రజోగుణం వల్ల ప్రాపంచిక భోగాల మీద ఆసక్తి కలుగుతుంది. ఇది కోరికలను, ఆసక్తిని కలుగజేసి కర్మ ఫలాలలో జీవుణ్ణి బంధిస్తుంది. ఇక తమోగుణం, దీనివల్ల అజ్ఞానం, జడత్వం, నిర్లక్ష్యం, మోహం కలుగుతాయి. మరి సత్వగుణం, ఇది మిగతా 2 కంటే క్షేమదాయకమైనదే. కానీ యోగి అయిన వాడు ఈ సత్వగుణాన్ని కూడా అధిగమిస్తాడన్నమాట. ఈ పంచభూతాలు నీలో ఉన్న ఆ 3 గుణాలతోనే తయారైనాయి. నీలో ఉన్న మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 3 కూడా నీలో ఉన్న ఆ 3 గుణాలతోనే తయారయ్యాయి. ఆ 3 గుణాలు లేకపోతే ప్రకృతి లేదు. ఆ 3 గుణాలకు లోబడి జీవిస్తే భోగి. ఆ 3 గుణాలకు అతీతంగా జీవిస్తే యోగి. ఆ 8 రూపాలలో కనబడుతున్న ప్రకృతి అంతా నాది. దాన్ని నేనే సృజించాను. ఆ ప్రకృతిని నేనే రక్షిస్తున్నాను. చివరికి ప్రళయకాలంలో ఆ ప్రకృతిని నాలోనే లయం చేసుకుంటున్నాను అని పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. మన శరీరం కూడా పంచభూతాలతో తయారైనదే. కాబట్టి మనం చనిపోతే ఈ శరీరం ఆ పంచభూతాలతో కలిసిపోతుంది. మరి పంచభూతాలు ఆ పరమాత్మ అయితే ఆ పంచభూతాలతో తయారైన ఈ శరీరం కూడా ఆయనదే కదా. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఈ శరీరం నాది అనుకుంటున్నాం. దాని మీద వ్యామోహం పెంచుకుంటున్నాము. నీది కాని దాన్ని నీదిగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అజ్ఞానం, మోహం, అవిద్య వలనే మనం దేహాత్మభావంలో మునిగిపోతున్నాము. ప్రకృతి అంతా పరమాత్మదైనప్పుడు ఈ శరీరం కూడా ఆయనదే కదా. మరి అలాంటప్పుడు ఆయన ఇచ్చిన శరీరం ఆయన తీసుకుంటాడు కదా. మరి మనమేం చేస్తున్నాం? నాది నాది అని ఈ శరీరం కోసం ఎన్నో చేయరాని పనులు చేస్తున్నాము. రాగద్వేషాలను పెంచుకుంటున్నాము. ఈ శరీరంలో ఆత్మగా తానుండి సత్కర్మలు చేయమని మనకు శరీరం ఇస్తే మరి మనం ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాం? సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా అనేది ఎవరికి వారు విచారణ చేసి తెలుసుకోవాలి. నాది నాది అనుకుని వేదన మనకెందుకు? ఇక్కడ మనదేదీ లేదు అనుకొని ప్రతీదీ భగవంతుడిదిగా చూడాలి. అలా చూడడమే యోగి లక్షణం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.